11 అయినా సరే టైం కాదు. రెండవ అధ్యాయం 11, 17 ఈ రెండిట్లో ఒకటే సేమ్ వర్డ్ ఉంటుంది. చదువుతారు. సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినును. ఆత్మ చెప్పు మాట చెవుగలవాడు వినుగాక. చెవుగలవారు బైబిల్లో చెబుతుంది దురద చెవులు ఉండేట. ఇంకా ఇనికిడి చెవులు ఉండవు కొంతమందికి. ఇంకా చెవులలో చెవు అనంటే చాలా ప్రాముఖ్యమైనది. నీ మనస్సుకి, నీ మైండ్కి, నీ హృదయానికి ఈ చెవియే నోరు కంటే కూడా, ముక్కు కంటే కూడా చెవి చాలా 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 ప్రాముఖ్యమైనది. నీ మనస్సు మార్చుకోవటానికి, నీ హృదయము తిప్పుకోవటానికి ఈ చెవుల ద్వారా విన్నటువంటి వాటిని బట్టే మనిషి త్రిప్పబడుతూ ఉంటాడు. ఇంకా ఈ ఒక్క చెవి ద్వారా వినే మాటలను బట్టి మనిషి చాలా అధరిపడతాడు, కలత చెందుతాడు. హృదయము ఇది ఎక్కడ ఉండదు. కొంతమందికి చెవుల దగ్గరే ఉంటుంది, చెవి దగ్గరే ఉంటుంది. కొంతమందికి చెప్పి చెప్పక తలికే అది స్పష్టంగా వినక ముందే అపార్థం చేసుకునేవాళ్ళు అనేకులు ఉన్నారు. కొంతమంది చెప్పినట్టుగా చక్కగా విని దాని ప్రకారంగా నెమ్మదిగా నిమ్మళంగా జాగ్రత్తగా నడుచుకునే అనుభవాలు ఉంటాయి. కొంతమందికి చెప్పేటువంటి మాట తీరు, ఒక అర్థవంతమైనటువంటి మాట, దాన్ని ఎలాగ అర్థం చేసుకోవాలి అర్థం కాక వాళ్ళల్లో వాళ్ళకి సతమతమైపోయి వాళ్ళల్లో వాళ్ళు భీతి చెంది కలవరపడిపోతూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరా, మొత్తం మీద మనము దేశంలో లేకపోతే మన ప్రాంతంలో, మన ప్రాంతాలలో, మనకు ఇంట్లో లేకపోతే సెల్ ఫోన్లలో, టీవీల్లో ఎన్నెన్నో మాటలు వింటూ ఉంటాం. ఎన్నెన్నో రకరకాల కార్యక్రమాలన్నీ చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. హృదయపు తత్తరిల్లి అధరిపడి భయపడి కుమిలిపోయి కృంగిపోయి కృషించిపోయి బోర్మంటూ ఏడుస్తూ ఉంటారు. రోగం తెచ్చుకొని డాక్టర్ గారు చెబుతాడు, చివరాఖరికి ఏ చెవులో నుంచి అయితే ఆ మాట పోయిందో ఆ చెవులకే డాక్టర్ గారు దూది పెట్టిస్తాడనమాట. దూది పెట్టుకోమ్మా. కారణం ఏంటంటే నువ్వు వినినటువంటి ఆ మాటలను బట్టి, నీవు వినినటువంటి మాటలను బట్టి నీ హృదయం కుంగిపోయి కుళ్ళిపోయి ఆ విధంగా నీలో నీవే వేసారిపోయి, ఏంటి ఇక నాకు దిక్కెవరు, నాకు మొక్కెవరు, నా బాధలు వినేవాళ్ళు ఎవరని నీలో నీవే బాధించబడుతూ వేధించబడుతూ ఉంటావు. ప్రియ సహోదరి సహోదరా, ఆలకించండి. దేవుడు చెబుతున్నాడు, ఆత్మయున్న దేవుడు చెబుతున్నాడు, ఆలకించండి. ఆత్మ చెప్పు సంగతులు ప్రతి ఒక్కొక్కరి చెవులలో చొచ్చుకుపోవునుగాక. చప్పలు కొట్టు గట్టిగా. ప్రతి ఒక్కొక్కరి చెవులలో హృదయంలోనికి చొచ్చుకుపోవునుగాక. బలమైన కార్యాలు జరుగునుగాక. ధైర్యము కలుగునుగాక. నిబ్బరము కలుగునుగాక. హల్లెలూయా. చదవగట్టిగా హల్లెలూయా. యెషయా గ్రంథంలో దీనికి లింక్ వర్డ్ చదువుతారు. యెషయా 51వ అధ్యాయం 4వ వచనం చదువుతారు. నా ప్రజలారా నా మాట ఆలకించండి, నా జనులారా నాకు చెవియగ్గి వినండి. ఉపదేశము
నా దగ్గర నుంచి బయలుదేరుతుంది. జనములకు వెలుగు కలుగునట్లుగా నా విధిని నియమిస్తాను. నేను ఏర్పరచు నా నీతి సమీపముగా ఉన్నది. నేను కలుగచేయు రక్షణ బయలుదేరుచున్నది. మిమ్మలను ఒక్కొక్కరిని దర్శించునుగాక. నా రక్షణ మీకు సమీపముగా ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. చదవండి గట్టిగా, హల్లెలూయా. ఈ రోజున మనిషి ఎవరిని నమ్మాలో అర్థం కానిటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఏ మాట నిజమైనది, ఎవరి మాట నిజమైనది? ప్రాణానికి ప్రాణముగా ప్రేమించిన భార్య మాట నమ్మకూడదని బైబిల్ చెబుతుంది. భర్త మాట నమ్మాలని చూస్తే భర్త మాట నమ్మలేకపోతున్నాం. ప్రాణానికి ప్రాణముగా స్నేహముగా ఉన్న స్నేహితుణ్ణి మాటను చూస్తే నమ్మించినట్టే ఉన్నారు, నమ్మక ద్రోహము చేస్తున్నారు. ఉపాధ్యాయుల మాట, అధికారుల మాట, రాజకీయాల మాట, ఎవరి మాటలలో నమ్మకత్వము, నిజాయితీ, ఎవరి మాటలలో ఉన్నతమైనటువంటి ధైర్యము, నెమ్మది ఎవరి మాటలలో లేవు. ఆలకించండి. ఆత్మయున్న దేవుడు మనందరినీ ప్రేమించి ఈ పూట ఒక చక్కటి ఉపదేశం చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. చదవండి గట్టిగా, హల్లెలూయా. ఈరోజు నా ప్రియ సహోదరి సోదరుని చెవు ఎవరికెవరికో ఇచ్చేసి, ఎవరికెవరికో అప్పగించేసి నీ హృదయం అంతటిని పాడు చేసుకున్నాం. వినొద్దన్నాం. దేవాది దేవుడు పదే పదే చెప్పాడు. షార్పెట్ బాబు, పదే చెప్పాడు. ఏమని? ఆ చెట్టు దగ్గరికి వెళ్ళొద్దు, ఆ ఫలమును తినొద్దు, దాని జోలే పోవద్దు. ఆదాము నిద్రపోతున్న మెలుగు లేచి వెళ్ళింది. అక్కడున్న ఆ చెట్లో ఒక స్వరం వినపడుతుంది, ఇది నిజమా అని. చెప్పండి ఏమంటుంది అది? ఇది నిజమా అని. వెంటనే ఈ అవ్వ మోసపోయింది. మీరు దేవుళ్ళు అయిపోతారబ్బా, మీకు తెలియట్లేదు. మీరు దేవుళ్ళు అయిపోతారా తింటే. దేవుడికి స్వార్థం ఎక్కువ. కొంతమంది మనోళ్ళు పాస్టర్ గారు అంతే చెబుతూ ఉంటాడులే అబ్బాయి, మనం చేసుకుంటూ పోతూ ఉండాలి. పాస్టర్ గారు అంతే చెప్తూ ఉంటాడు. ఆడు కూడా అదే చెప్పాడు సాతానుగాడు. మీరు దేవుళ్ళు అయిపోతారని, మీరు దేవుడి కంటే గొప్పవాళ్ళు అయిపోతారని ఆయన మిమ్మల్ని అనద్దొక్కటానికి ఆ ఫలం తినొద్దన్నాడు అంతే. మీరు దేవుళ్ళు అయిపోతారు, ఆయన కంటే గొప్పవాళ్ళు అయిపోతారని మిమ్మల్ని ఆ ఫలము తినొద్దన్నాడు. తినో అని. చాలామంది దురద చెవి గలవాళ్ళు వాక్యం ఒకలాగా చెబితే, దేవుడు ఒకలాగా చెబితే, దేవుడు ఒకలాగా బోధిస్తే మరొకలాగా భావించి, మరొకలాగా దాన్ని తీసుకొని, మరొకలాగా ఆలోచన చేసి అది ఆ బైబిల్ అక్కడ ఎలా ఉంది, ఎలాగుంది, తనకు అవసరమైన వాక్యాలు తీసుకొని, తనకు అనుకూలమైన వాక్యాన్ని ఆధారం చేసుకుంటూ ఉంటారు. కానీ నా నీతి బయలుదేరిందే. హల్లెలూయా. చదవండి గట్టిగా, హల్లెలూయా. దేవుని నియమం ఒకటి బయలుదేరింది, దేవుని రక్షణ ఒకటి బయలుదేరింది. నా ఉపదేశమును ఆలకించండి. చప్పలు కొడి గట్టిగా, నా ఉపదేశమును చెవి ఎగ్గి ఆలకించండి. రక్షణ మీకు సమీపముగా ఉంది. హృదయాన్ని పాడు చేసుకున్న వారులారా, మనస్సును పాడు చేసుకున్న వారులారా, ఆదాములాగా అవ్వలాగా నీ హృదయాన్ని భ్రష్టత్వంలోనికి దిగజార్చుకున్న వారులారా, ఆలకించండి. ఆత్మ చెప్పు సంగతులను ఆలకించండి. పరిశుద్ధాత్మ దేవుడు మీతో చెబుతున్న సంగతులను ఆలకించండి. నీ ఫ్రెండ్ చెప్పిన సంగతులు కాదు, నీకు తెలిసిన వాళ్ళు చెప్పిన సంగతులు కాదు, సంఘంలో పరిచయమైనటువంటి వాళ్ళు చెప్పిన సంగతులు కాదు. నువ్వు నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది. ఆలకించండి. కృంగిన నీ మనసుకు,
నలిగిన హృదయానికి, పాడైపోయిన నీ హృదయము ఏంటి సమస్తమును బాగుపరచబడినట్లుగా, బాగు చేయనట్లుగా పరిశుద్ధాత్మని ఉపదేశమును ఆలకించండి. ఈ రోజున అనేకమైన బోధలు ఉంటాయి. పుట్టినది మొదలుకొని ఊహ తెలిసిన కాడ నుంచి అనేకమైనటువంటి బోధలు, అనేక మాటలు, అనేకమైన సంగతులు మనం వింటూ వచ్చాం. ఏవి నిజాలు, ఏవి సత్యాలు, ఏవి నిత్యమైనవి, ఏవి అనుకూలమైనవి, ఏవి పరసంబంధమైనవి గ్రహించే ఆలోచన, గ్రహించే వయసు కూడా కాదు మంది. కానీ సాతాను ప్రారంభంలోని చాలా మందిని పాడు చేసి పడేశాడు. చిన్న వయసులోనే, తెలిసి తెలియని వయసులోనే 13-14 సంవత్సరాలు వచ్చినాయో లేదో ఆ అమ్మాయికి, 14-16 సంవత్సరాలు వచ్చినాయో లేదో వాడికి, తెలిసి తెలియనటువంటి వయసులోనే అనవసరమైనటువంటి మాటలన్నీ వినేసి హృదయాన్ని పాడు చేసుకొని జీవితం అంతా పాడైపోయి చివరాఖరికి ఏం చేయాలో అర్థం కానిటువంటి పరిస్థితులు జీవితం అంతా వ్యర్థం చేసుకుంటారు. కనుక దేవుడు చెబుతున్నాడు, నీ హృదయాన్ని నిన్ను బాగు చేయు నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు ఆయన రక్షణ, ఆయన నీతి, ఆయన నియమం నిన్ను సమీపించునుగాక, నీ దగ్గరికి వచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. చూద్దాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ చెప్పు సంగతులకు చెవి ఎగ్గి దాని ప్రకారంగా నడవాలని నువ్వు తీర్మానం చేస్తే ఒక చక్కటి అభయాలు, ధైర్యాలు, ఉన్నతమైనటువంటి ఆ వాక్కుని పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఒక్కొక్కరికి, నాకు, మనకు, ప్రతి ఒక్కొక్కరికి దయచేయునుగాక. ఆమేన్. ఫస్ట్ వన్, యెషయా గ్రంథం 51వ అధ్యాయం. యెషయా 51వ అధ్యాయం 7వ వచనం, తర్వాత 12వ వచనం. నీతిని అనుసరించు వారులారా నా మాటను వినండి, నా బోధను హృదయమందు ఉంచుకొనండి, ఆలకించండి. 12వ వచనం చదువుతారు. నేనే మిమ్మలను ఓదార్చువాడను. చచ్చిపోయేటువంటి వాడికి, తృణమాత్రుడగు నరుడికి మీరెందుకు భయపడుతున్నారు? బాధ పెట్టువారు నాశనము చేయటానికి. చూడండి, మీకు తర్వాత చెప్తాను. మరొకసారి 7వ వచనం కూడా చదువుతారు. నీతిని అనుసరించు వారులారా నా మాటను వినండి, ఆలకించండి. మనుషులు మీకు నిందిస్తూ, బాధిస్తూ, మిమ్మల్ని ఎంతగానో హింసిస్తున్నారు. భయపడొద్దు, వారి దూషణ మాటలకు మీరు దిగులు పడొద్దు. వస్త్రములను కొరికివేయినట్లుగా చిమ్మట వారిని కొరికివేస్తాయి, కొరికివేయినట్లుగా. చూడండి, వినండి. హల్లెలూయా. చూద్దాం గట్టిగా, హల్లెలూయా. ఆలకించండి, ఆలకించండి. చదివినటువంటి ఈ భాగాలలో చాలామంది అనుభవిస్తున్నారు. నిందల వలన, అవమానాల వలన, లేకపోతే సూటిపోటు మాటల వలన చాలామంది హృదయాలలో కృంగిపోయి, లేకపోతే వేసారిపోయినటువంటి బ్రతుకులోనికి, అనుభవంలోనికి వెళ్ళిపోయారు. బయటికి చెప్పుకుంటే పరువు పోతుందేమోనని చాలామంది వాళ్ళల్లో వాళ్ళే తమ హృదయములో ఎంతో కృంగిపోయినటువంటి స్థితిలో ఉన్నారు. ఆ మాటలకి, ఆ క్రియలకి, ఆ పద్ధతులకి, ఆ పరిస్థితులకి, వేదనలకి ఎంతోమంది నలిగిపోతూ వచ్చారు. ఈ 12వ వచనంలో చెప్తున్నాడు ఆయన,
చదవాల మాట. నేనే. చూడండి, ఆత్మ చెప్పు సంగతులు ఏంటిదనంటే, నేనే మిమ్మలను ఓదార్చువాడను. చెప్పలు కొట్టి గట్టిగా, మిమ్మలను బలపరచువాడను. భయపడొద్దు. ఆత్మ చెప్పువాడు, ఆత్మ చెప్పు మాట ఇదే, నేను మిమ్మలను ఓదారుస్తున్నాను. కన్నీళ్లలో, అవమానాలలో, సిగ్గుతో, ఆర్థిక ఇబ్బందులతో, అప్పుల ఆవేదనలతో కృంగిపోయావు. ఎవరో చేతులు మోసపోయావు. ఎవరో చెప్పిన మాటలకి నువ్వు ఇంత దూరం వచ్చి నీ జీవితాన్ని నీ కుటుంబ పరిస్థితులను పాడు చేసుకున్నటువంటి పరిస్థితులు, అనుభవాలు. ఇట్టి అనుభవాలలో దేవాతి దేవుడు చెబుతున్నాడు, నేనే మిమ్మల్ని ఓదార్చువాడను. నా మాటను మీరు చెవిని పెడితే, హల్లెలూయా, చూద్దాం గట్టిగా, హల్లెలూయా. నా మాటను మీరు చెవిని పెట్టి, ఆత్మయ్య ఉన్న దేవుడు చెప్పు సంగతులు మీరు విని ఆదివారం ఆరాధనకు వస్తారా? గంట సేపు ఇదిగో పెద్ద బాక్సులు తర్వాత పాటల ద్వారా దేవుడు నీతో మాట్లాడుంటాడు. ఆరాధనలో దేవుడు నీతో మాట్లాడుంటాడు. సేవకుడు అరిసి నీతో మాట్లాడుంటాడు. ఎన్నో విధాలుగా దేవుడు మందిరానికి వచ్చిన కాడ నుంచి నిన్ను ఒకటే మాట్లాడాడు. ఎంతసేపు ఉన్నాయి నీ హృదయంలో? ఎంతసేపు ఉన్నాయి? అదిగో నెత్తి మీద చేయి పెట్టుకుని ప్రైజులాడు ఆమెను అంటంతో బల్లారాధన ఉంటే భోజనాలు ఉంటాయి. బల్లారాధన లేదు కాబట్టి ఆటో ఎక్కామా, కారు ఎక్కామా, బైక్ ఎక్కామా, తుర్రు పెట్ట పారిపోతారు. పారిపోయేమో ఇంటికాడికి వెళ్ళినా ఆ సమస్యలు, ఆ ప్రతికూల పరిస్థితులు అటన్నీ చూసి మరలా గుండె నీరు కారిపోతూ ఉంటుంది. చాలా మరలా నీరు గారిపోతుండేది. లేకపోతే ఎవడో ఒకడు ఫోన్ చేసి అంటువాడు, ఏమో అనుచ్చానున్నాడు, ఒకడు పరిగెత్తకుండా వస్తున్నాడు, అయ్యా ఇల్లు దూలం కూలిపోయి ఇల్లు పడిపోయి మీ పిల్లలు చచ్చిపోయారయ్యా. ఏబు ధైర్యంగా నుంచని దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇంకోడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు, అయ్యయ్యా నీ గొర్రెల మందంతా తీసుకెళ్ళిపోయారయ్యా. ఇవేంటి హృదయాన్ని తత్తరిలింపజేసే పరిస్థితులు కాదు అవి. పిల్లలంటే మాటల, పిల్లలు ఇల్లు దూలం కూడా చచ్చిపోయారని ఆ మాట వినపడితే ఎంత ధైర్యంగా ఉన్నాడు, ఎంత నిబ్బరంగా ఉన్నాడు. యెహోవా వాక్కు అతనిలో పని చేయట్లేదా? ఒకసారి ఆలోచించండి. నేనే మిమ్మలను ఓదార్చువాడనంటే గడ్డం పెట్టుకొని చెయ్యడి పెట్టుకు బాధపడకు అనడు. ఓదార్పు అని అంటే నీలో నిబ్బరము, ధైర్యము, కృప, సహించి భరించే ఓర్పు, అవన్నీ కలగజేయటమే ఓదార్పు. చప్పలు కొడదామా గట్టిగా. ఈ రోజున చాలా మందిలో ప్రియ సహోదరి సోదరా వినినటువంటి అవి అన్ని చెత్త చెదారాలంతా దైవజన్ లేసన్న గారు చెప్తాడు. ఎప్పుడు ఆయన ఉండినటువంటి రోజుల్లో మున్సిపాలిటీ ట్రాక్టర్ ఉందా? మున్సిపాలిటీ ట్రాక్టరు ఇంటింటికి వచ్చి ఎక్కించుకొని పోతా ఉంటుందంట వేసుకొని. కొంతమందికి అనవసరమైన చెత్త కబుర్లు, చెత్త విషయాలు, చెత్త ఆలోచనలు. ఇక ఇదొకటి దొరికింది ఈ మధ్య. అందరికీ ఇక పెట్టేసి ఇట్లా పెట్టేసి ఇక ఒకటి కూరగాయలు కోసినా ఏది చేసినా ఇదే ఇన్ని హృదయం అంతా పాడు చేసుకొని సంఘంలో ఆ అబ్బాయి అట్లంట, ఈ సంఘంలో ఈ అమ్మాయి ఎట్లంట, అదిగో వాడు అట్లంట, ఈడిట్లంట. ఏబు దగ్గరికి చచ్చే పరిస్థితులు వినపడ్డాయి, బాధ పెట్టే పరిస్థితులు వచ్చాయి, ఎత్తుకుపోయిన పరిస్థితులు వచ్చాయి, కొట్టుకుపోయిన పరిస్థితులు వచ్చాయి. ఎన్ని వచ్చినా ఏబు మీలాగా చెవు ఇడబెట్టి అనుకుండగా దేవునికి స్తోత్రము కలుగునుగాక అంటున్నాడు. హల్లెలూయా, చెబుదాం గట్టిగా, హల్లెలూయా. చూడండి, అక్కడ రాయబడిన మాటలు అవే. చాలామంది
ఏంటి ఒక పురుగులు మిమ్మల్ని కొరక తిన్నట్లుగా కొరక తింటున్నాయి, వస్త్రాలు కొరక తిన్నట్లుగా మిమ్మల్ని బాధిస్తూ ఉన్నాయి, కలవరపరుస్తున్నాయి. ఓ పక్క చీకటి శక్తులు, మంత్రశక్తులు ఏంటి మిమ్మల్ని వేధిస్తుంటే, నెమ్మది లేకుండా చేస్తూ ఉంటే, కుటుంబ వ్యవస్థల్లో కూడా ఎదురవుతున్నటువంటి ఆర్థిక సమస్యలలో ఏంటి అప్పుల ఆవేదనల మధ్యలో చాలా నలిగిపోతుంటే చెవియెక్కి నా మాట ఆలకించండి. దేవుడు అంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు, ఆత్మ చెప్పు సంగతులను వినండి. మీరు భయపడొద్దు, దిగులు పడొద్దు, ఏంటి మీరు అధైర్యపడొద్దు, నిబ్బరంగా ఉండండి, నేనే మిమ్మల్ని ఓదారుస్తాను. హల్లెలూయా. ఇంకా ఓదార్పు అనేటువంటి పదములో ఒక మీరందరూ ఆ వ్యవస్థలోనే ఉన్నారు కాబట్టి మీకు అర్థమయ్యే కోణంలో చెప్తాను. ఇంకా చాలా కోణాలు ఉంటాయి, అర్థమయ్యే కోణంలో చెప్తాను. ఇప్పుడు భర్త భార్యని కొట్టాడు. కొట్టంలోనే ఆ మూతి ముడుచుకొని మూలన లైట్లన్నీ ఆపేసి కూర్చుంది. ఏం పని చేయట్లా, ఇడ్లీలు చేయట్లా, చట్నీ చేయట్లా, పిల్లలకి కడగట్లేదు, నెత్తి దువ్వట్లేదు. నెత్తి దూకుందామని దువ్యాన్ని తీస్తే దువ్యాన్ని నిండా సీమలు పట్టినాయి, టనగులు మొత్తం పట్టింది నాకు ఇందాక. ఏంటి ఏం చేయట్లా, ఎట్లా చేయాలా, మొత్తం ఆగిపోయింది, ఆంధ్ర బంధులాగా ఉంది, ఇల్లు బంధులాగా అయిపోయిందని వెంటనే ఏం చేస్తారు తెలుసా, వెంటనే ఆమెకు నచ్చింది ఏంటిది, సారీయా, ఆమెకు నచ్చిన ఫుడ్డా తీసుకొని వెళ్ళి ఏంటి తిన్నగా ఆమెను ఓదార్చడం ప్రారంభిస్తారు. ముందు ఓదార్చి మాటలు చెప్పి, ఇదిగోలే ఎప్పటి నుంచో ఏసన్న గారి పుస్తకం అడిగేవుగా, ఇదిగో తీసుకో. చూడండి ఏమిస్తున్నాడు, ఏదో ఒకటి ఫుడ్డో, సారీయో, లేకపోతే డబ్బో, లేకపోతే ఆమెకు కావాల్సిన వస్తువు ఉంటుంది, ఏదో ఒక వస్తువు, బంగారు నగలో, లేకపోతే గొలుసో, లేకపోతే ఇంకా వగేరా ఉంటుంది. వాళ్ళకి తెలుసు, వాళ్ళిద్దరికి తెలుసు ఏంటి భార్య భర్తల వాళ్ళ బంధంలో వాళ్ళకి తెలుసు ఆమె ఏ విషయంలో లొంగుతుందో ఆయనకు బాగా తెలుసు. కాబట్టి ఆయన తెచ్చి ఓదారుస్తాడు. ఇదిగో బాధపడకు, ఎప్పటి నుంచో ఈ బాటిల్ అడిగో, తీసుకో చెప్పండి, ఏమంటాడు, తీసుకో. అట్లానే మన ప్రభువు కూడా నేను ఓదారుస్తాడు. ఎలా తెలుసా, నీ ఆపదల్లో, నీ నిట్టూర్పుల్లో, నీ కలవరాల్లో ఉన్నప్పుడు ఒకసారి వచ్చి నీ కన్నీళ్లు తుడిచి ఆయన ఏం చేస్తాడో తెలుసా, ఆదరించే విషయంలో నీకు ప్రతిదీ సహాయం చేసి నిన్ను ఆదరించునుగాక, నిన్ను ఓదార్చునుగాక, నా దేవుడు నిన్ను బలపరచునుగాక, నిన్ను ధైర్యపరచునుగాక, నువ్వు నిబ్బరముగా ఉందువుగాక. హల్లెలూయా. చేద్దాం గట్టిగా, హల్లెలూయా. అసలు ఏ భీతి అవసరం, ఏ చింత అవసరం. నువ్వు నమ్ముకున్నవాడు మామూలుడు కాదంతే, నువ్వు వెంబడిస్తున్న వాళ్ళు మామూలుడు కాదు. యేసయ్య ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి కింద ఉన్నటువంటి జలముల యందే కానీ ఏ నామములో రక్షణ లేదు. నజరేయుడైన యేసు క్రీస్తు నామములోనే నీకు పరిపూర్ణ రక్షణ కలుగునుగాక. ఆమేన్. ఆయనలో అంతటి ప్రభావం ఉంది. ఈ రోజున నువ్వు అనుభవించలేక ముక్కు తుడిసి ముక్కంతా పాడు చేసుకుంటున్నావు తప్ప, ఏంటి హృదయం అంతా నలుపు పాడైపోయి దిగజారిపోయిన స్థితిలో ఉంటున్నావు తప్ప, ఎప్పుడు నువ్వు సంతోషంగా ఆనందంగా జీవితం. అంటారు మాతో విజిటింగ్కి వెళ్తే, అన్న పెళ్ళైన కాడి నుంచి ఏ రోజు నన్ను సంతోషంగా ఉంచిందన్న ఈ మనిషి అంటాడు. ఒకటే గొడవలు, ఒకటే గందరగోళాలు, ఆమె మాటలు విని విసిగెత్తిపోయింది. సాంసన్ అంటాడు ఆమె మాటల చేత అతడు విసిగిపోయాడంట, ప్రాణం విసిగిపోయిందంట. చెప్పండి ఏమైందంట, సాంసోన్కి ఢిల్లీలో మాట విని ఆ అమ్మాయి చేసిన కార్యక్రమాలకి ఏంటి శోధించి వేధించి చేసిన దానికి మనసు ప్రాణం విసిగిపోయి చస్తే పోయిందిలే అని చెప్పేసాడు, గుర్తు చెప్పేశాడు. నేను ఎట్లా బలవంతుని అవుతానంటే ఎంటికలో క్షవరం చేసి పడేస్తే బలవంతం పోయిద్దని ఇసిగిపోయి చెప్పేశాడు. కొంతమంది కూడా కుటుంబంలో ఆ బాధలు తట్టుకోలేక బ్యాందీ షాపుల చుట్టూ తిరుగుతున్నాం మేము. బ్యాందీ తాగేవాడు, మత్తు పానీయం సారా ఇసుకలు తాగేవాడు, వంకలేనివాడు డంక పట్టుకొని తిరిగినట్లుగా
ఏదో ఒక వంక. ఏరా తాగుతున్నావు? క్రిస్మస్ పండుగని తాగుతున్నాడు. 31 రాత్రి ఎందుకు తాగుతున్నారంటే సంవత్సరం వెళ్ళిపోతుందని తాగుతున్నాడట. సరే 1వ తారీఖు ఎందుకు తాగేవారంటే కొత్త సంవత్సరం వచ్చిందని తాగుతున్నాడు. తాగాలనుకున్నవాడు అట్లా ఉంటాడు. కొంతమంది ఉంటారు ఏంటి వాళ్ళ జీవితంలో ఏంటి ఏమీ అర్థం కానిటువంటి పరిస్థితులు, అసలు ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఏంటి అలా కొన్ని కార్యక్రమాల్లో దిగజారిపోతుంటారు. అందుకనే దేవుడు ఈ పునరుద్ధానపు వేళలో మనల్ని అందరినీ ధైర్యపరుస్తున్నాడు. మీరు ఏ కోశాన అధరిపడొద్దు, దిగులు పడొద్దు, నేనే మిమ్మలను ఓదార్చువాడను. హల్లెలూయా. శబ్దం గట్టిగా హల్లెలూయా. ఏబు సర్వమును పోయిన తర్వాత అతని జీవితంలో మరలా రెండంతలుగా చెప్పండి, ఎంత? రెండంతలుగా పోయిన ఆస్తి రెండంతలుగా వచ్చింది, పోయినటువంటి గొర్రెలు రెండంతలుగా వచ్చినాయి, పోయినటువంటి సమస్తము కూడా రెండంతలుగా దేవుడు సమృద్ధిగా దయచేయటం ప్రారంభించాడు. ఈ రోజున ఏంటి శూన్యంలో సృష్టిని కలుగజేసిన దేవుడు నీ విషయంలో కూడా అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యాలు చేస్తాడు. ఇదిగో చెవిగలవాడు ప్రతి ఒక్కొక్కడు కూడా ఆత్మ చెప్పు సంగతులు గ్రహించుదురుగాక. హృదయంలో పెట్టుకోండి వాక్యం, ఉపదేశం హృదయంలో పెట్టుకోండి. నెమ్మదిగా ఉండండి. ఎన్ని కబుర్లైనా, ఎన్ని మాటలైనా, ఎన్ని అధైర్యాలను రాని, డోంట్ వరీ, భయపడొద్దు, దిగులు పడొద్దు, చింతపడొద్దు. ఏంటి ఏ విషయంలో భయపడొద్దు. దైవజనులు యేసన్న గారు నసరావుపేట దగ్గర మీటింగ్కి వెళ్తున్నాడు. 3 రోజులు మీటింగులు. అక్కడ యేసన్న గారు ఒక పట్టణంలో అడుగు పెడుతున్నాడంటే రానికుండా చేయాలని అన్యజనుల కంటే కూడా క్రైస్తవుల్లో ఉన్న పాస్టర్లు ఎక్కువగా యేసన్న గారిని రానిచ్చేవాళ్ళు కాదు. యేసన్న ఎలా పెడతాడరా, అన్ని అటు చేయాలి, ఇటు చేయాలి, ఇటు కొట్టాలని 10 మందిని గ్యాంగ్ని పెట్టారంట. కొంతమంది కలిసి కారు రాంగులో నాపి కొట్టేయండి అని, బాంబు పెట్టేయండిరా ఆ బ్రిడ్జి కింద అని చెప్పేసి అన్నారట. ఆ విషయం ఈశ్వరి పడి అప్పుడు ల్యాండ్ లైన్ ఫోన్లు గవర్నమెంట్లకు ఫోన్ చేసి మేరక్క గారికి ఫోన్ ఎత్తి, అన్నను రావద్దని చెప్పక ఇక్కడ అంతా భయంకరంగా పరిస్థితి అని వాళ్ళు అదిరిపడి చెబితే ఆమె అసలు ఆ ట్రిప్పులు ఎట్లా ఉండాలి ఆ మాట వింటే అమ్మో అయ్యో బాబాయ్ అని కలవరపడాల. అవునా అని ఇన్ని సైలెంట్గా ఫోన్ పెట్టేసింది. యేసన్నకు కూడా చెప్పలేదు. యేసన్న బయలుదేరి వెళ్ళాడు గవర్నమెంట్ల నుంచి. శారదాగల నుంచి తిన్నగా బయలుదేరి వెళ్తే ఆడు ఎవడేది కొట్టాలని వాళ్ళందరూ కూర్చొని ఉన్నారో వాళ్ళందరూ ఫుల్గా దాగి ఎటోళ్ళు అది వెనకబడ్డి వాళ్ళు ఆడి నిద్రపోతున్నారట. యేసన్న గారు పోయి మీటింగుల్లో ఏంటి నా యేసు రాజా అని పాట పాడుతూ మెలుకు వచ్చిపోయి ఆయన పాడుతూ వర్షిప్ చేస్తుంటే ఎవడైతే కొట్టాలని వెళ్ళాడో వాళ్ళందరూ పశ్చాత్తాపడి రక్షణ పొందినారట. చప్పలు కొడదామా గట్టిగా. వాళ్ళందరూ రక్షణ పొంది మేరక్క గారు అలాగా ఆ వార్త విని ప్రభు తట్టు 2 చేతులు ఎత్తి అలా ప్రార్థన చేసి, నీ దాసుడు వెళ్తున్నాడు, నీ పని మీద కాపుదల దయచేయని ప్రార్థన చేసి. ఈ రోజున చాలా మందిలో అధైర్యాలు, లేకపోతే కృంగిపోటాలు. దేవుని మాట లేదా నీకు? ఆత్మ చెప్పాడు కదా ఆదివారం నీకు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు కదా, అది ఎటుపోయింది? కొన్నిసార్లు ఏనండి పాస్టర్లుగా మేము వచ్చి చెబుతాం, కొన్నిసార్లు బాధపడకండి, ఏం కాదు, మీరు ఇంతే చెబుతూ ఉంటారు అన్న, మీకు తెలియట్లేదు, ఏం కాదమ్మా, పాపను పోగొట్టుకున్నారు, ధైర్యంగా ఉండండి, మరలా ఇస్తాడు దేవుడు, నీకు ఇస్తాడు. ఊరుకోండి అన్నయ్య, ఇస్తాడమ్మా. చెబుతున్న వాళ్ళు ఎవరో తెలుసా? జీవం కలిగినటువంటి దేవుని సేవకులు కదా. దేవుడు తన సేవకుని పంపించి నేను ఓదారుస్తున్నాడు. ఈ మాట విను, ఈ మాట ఏంటో ముందుగా చెప్పాను కదా. పాస్టర్లు చెప్పేది అంతవరకే వినాలా, మనం చేసుకుంటూ పోవాలంటూ ఉంటారు. ఏంటి చాలామంది కష్టాలు నష్టాలు కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఈ రోజున ఒక స్పెషల్ ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. సంఘములతో ఆత్మ చెప్పు సంగతులు ఇవే. ఏమిటిది? నేనే ఓదార్చువాడను. చప్పలు కొట్టండి గట్టిగా, గట్టిగా నీతో. హల్లెలూయా.
చూద్దాం గట్టిగా హల్లెలూయా, బిగ్గరగా గట్టిగా హల్లెలూయా. సెకండ్ వన్, రెండో మాటలోకి వెళ్దామా? యెషయా గ్రంథం, యోబు పుస్తకం 34వ అధ్యాయం 10-11 వచనాలు. ఆలకించండి, బాగానండి. ఆత్మ చెప్పు సంగతులు ఆలకించండి, ఆలకించండి, ఆలకించండి అని వస్తుంది మన ప్రతి పాయింట్లోనూ. దేవుడు మీ పట్ల మిమ్మలను అన్యాయం చేయుట అసంభవం. సర్వశక్తుడు మీ విషయంలో దుష్కార్యము చేయడు. నరుల క్రియలకు తగినట్లుగా ఫలము ఆయన వారికి ఇచ్చును. అందరికీ వారి వారి మార్గములను బట్టి ఆయన ఫలమిచ్చును. చాలమ్మా. దేవుడు, ఆత్మయున్న దేవుడు సంఘముతో చెబుతున్నాడు ఏమని? మీకు అన్యాయము చేయుట అసంభవం. హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నేను పశ్చిమ గోదావరి భీమవరం నర్సాపురంలో 3 సంవత్సరాలు సేవ చేసింది. అక్కడ ఒక ఆయన హిందూయిజంలో నుంచి ప్రభువుని తెలుసుకొని పాపం మొత్తం మీద వాళ్ళు చెబుతూ వచ్చాడు. 1 సంవత్సరం అయ్యింది. ఒకసారికే ఓ పక్క వాళ్ళ కులస్తులందరూ ఫోర్స్ చేస్తున్నారు, నువ్వెందుకు దిగావు. ఇంట్లో భార్య ఉంది కదా, భార్య మారలా పాపం. ఆమె కూడా ఒకటే ఫోర్స్ చేసేస్తుందంట. బైబిల్ కానొస్తే అటు శ్రేస్తుందంట. ఒకసారి వచ్చి చెప్పాడు, వీళ్ళకి సంఘస్థులకి చెప్పాడు, బాధల్లో ఉన్నాను, సమస్యల్లో. ఏం కాదు, దేవుడు నీకు మేలే చేస్తాడు, ఏం కాదు, ధైర్యంగా ఉండండి, బాధపడొద్దు. ఆయన వచ్చి అంటాడు, ఏమండి నాకు ఇచ్చిన బాప్తిస్మం మరలా రిటర్న్ తీసేసుకోండి అన్నాడు. చెప్పండి, ఏం తీసుకోవాలంట? బాప్తిస్మం అంటే రిటర్న్ తీసుకోవాలంట. ఎలాగా? నేను గోదావరిలోకి వెళ్తాను, గోదావరి పక్కనేడ గోదావరిలో నుంచుంటే నువ్వు వచ్చి నేను మూగి ఉంటాను, నువ్వు పైకి లేపట్టాడు. ఏరా ఇదేమన్నా చిన్నపిల్లల ఆట? మీలో ఒక ధైర్యము స్థైర్యము నింపునట్లుగా చెప్తున్నాను, దేవుడు మీకు అన్యాయం చెయ్యడు. ఆమేన్. నేను ప్రభువుని నమ్మాను అనుకుంటున్నటువంటి వారులారా, తప్పక మీ నమ్మికను బట్టి నా దేవుడు మిమ్మల్ని ఘనపరచునుగాక. హల్లెలూయా, చూద్దాం గట్టిగా హల్లెలూయా. దేవుడు మిమ్మలను అన్యాయము చేయడు, ఆయన మీ విషయంలో దుష్కార్యము చేయడు, ఆయన మీకు కీడు చేయడు, ఆయన నీకు ప్రతిఫలము దయచేయునుగాక. ఆత్మయున్న దేవుడు మీకు సెలవిస్తున్నాడు, నేను మీకు ప్రతిఫలమును దయచేయవాడను. ఒకటి ఓదారుస్తాడు, ఆత్మయున్న దేవుడు చెబుతున్నాడు. రెండోది మనకి ప్రతిఫలం ఇస్తాడు. చెప్పండి, ఏం చేస్తాడు? నీకు అన్యాయం చేయక నీకు తప్పక మేలే చేస్తాడు, కీడు చేయడు. ఆదివారం మందిరానికి వస్తున్నావు, వందలు ఛార్జీలు పెట్టుకుంటున్నావు, మొత్తం మీద ప్రార్థనా మందిరానికి వచ్చి చక్కగా వెళుతున్నావు బుద్ధిగా. ఇవాళ నీ జీవితంలో నువ్వు ఊహించినట్లుగా అన్ఎక్స్పెక్టెడ్గా నీ జీవితంలో ఏది జరగకపోవచ్చు. అంత మాత్రాన నువ్వు కలతపడొద్దు, అదరిపడొద్దు.
అంత మాత్రాన నీవు దేవుణ్ణి విడిచిపెట్టేటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోవద్దు. శ్రమలు, నిందలు, లోకం ఒక పక్క నిన్ను దూషించే మాటలు, ఒక పక్క నిన్ను రకరకాలుగా నిన్ను కించపరిచే అనుభవాలు నీకు ఎదురవుతున్నా, నీకున్నటువంటి దానిలోనే నీ దేవుడు నీకు ఎదురైనటువంటి అపజయాలను బట్టి అన్యజనులు వచ్చి నిన్ను అంటున్నారు, నీ దేవుడు ఏమయ్యాను అని. హల్లెలూయా. ఆ వాకిల్ దగ్గర ఉన్న స్త్రీలంతా ముందుకు రన్నమ్మా, ఇక్కడ ఖాళీ ఉంది కదా, ఆడే. జాన్, మీ నాన్న పేరు ఏంటి? యేసుపాదం గారు. వాళ్ళందరూ లేపు ముందుకు పంపించు. ఆ వాకిట్లో వచ్చే దారిలో వాళ్ళకి దారి కావాలి కదా, ప్లేస్ లేదు. మరి ఇక్కడ మధ్యలో ప్లేస్ ఉంది, ఇటు కూర్చోవాలి కదా మీరు. ఇటుకు రండి, ఇటు కూర్చోండి, ముందుకు రండి. ఓకే. ఎంతో దూరాల నుంచి వస్తారు పాపం, వాళ్ళకి కూడా ప్లేస్ ఇవ్వాలి కదా. హల్లెలూయా. దేవుడు మీకు అన్యాయం చేయడు. ఆమేన్. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. జయరాజ్ పాస్టర్ కూడా యేసుక్రీస్తు సేవకునిగా యేసుక్రీస్తు నామంలో అన్యాయం చేయడు, సంఘానికి న్యాయమే చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన నీకు దుష్కార్యం చేయడు, ఆయన నీకు అన్యాయం చేయడు. అయితే దేవుని సన్నిధిలో నువ్వు నడవలసిన మార్గంలో తప్పక నడుచుకోవాలి, చేయవలసిన నీతి క్రియలు చేయాలి. నా ఇష్టం వచ్చినట్లు నేను వింటాను, నా ఇష్టం వచ్చినట్లు నేను బ్రతుకుతాను అని దేవునిలోనికి దిగి నువ్వు ఇష్టం వచ్చిన నువ్వు బ్రతికితే నీ జీవితంలో నీకు ఎదురయ్యే ఆ అవమానాలు, ఆ అపజయాలు, లేకపోతే ఆ ప్రతికూల పరిస్థితులు వస్తున్నప్పుడు నీవు దేవుని మీద అలగకూడదు, దేవుని మీద సనుక్కోకూడదు. దేవుడు ఉన్నాడా? దేవుడు అంటే ఎందుకు జరుగుతాయి ఇట్లాగా? దేవుడు ఉన్నాడా? అసలు కొంతమందికి కొంత వస్తే చాలు వాళ్ళ జీవితంలో. ఇక వాసన్న మందిర్ లేదు, గీసన్న మందిర్ లేదు, జయరాజ్ పాస్ట్ లేడు, గీరాజ్ పాస్ట్ లేడంట. ఏమా మొన్నటిదాకా ఉద్యోగ చప్పలు కొట్టేవి, గ్లోరీ హల్లెలూయా అన్నావు. ఇప్పుడు సమస్యలు రాంగులోనే ఇంకా మందిరం లేదు, గిందరం లేదంటున్నావు. దేవుడు నీకు ఏం అన్యాయం చేశాడు? ఒకసారి ఆలోచించండి. ఆ ప్రాంతం నుంచి ఇంచుమించు 25 మందిని నడిపించింది ఆ మనిషి. 25 మందిని, చెప్పండి ఎంతమందిని? 2 ఆటోలు కట్టించుకు తీసుకొచ్చేది. ఆ ఒక్కతే గారు రక్షించబడి వాళ్ళకి అందరికీ చెప్పి పాప నడిపించింది. మంచిదే. శివరాగరికి 3 పాస్టర్లు 4 పాస్టర్లు మారినాక నేను 5వ పాస్టర్ని వెళ్ళిన ఆలగడ్డ దగ్గర, రాయలసీమలో. పిల్లోని సంకన వేసుకొని అందరు కోటానికి వచ్చి, ఆ ఊరు మొత్తం కోటానికి వచ్చి కూస్తున్నారు. ఆ మనిషి మాత్రం పిల్లోని సంకలు వేసుకొని అన్నం తినిపిస్తుంది అన్నమాట. అన్నం తినిపిస్తుంది. అందరూ అంటారు, అది కదుగా ఆ మనిషేనన్న మమ్మల్ని నడిపించింది. ఆ మనిషి 15 సంవత్సరాలు అయిందో లేదో, ఏమ్మా ఎందుకు రాలేదు? పాస్టర్ గారు వాక్యంలో ఇట్లాగ అన్నాడు, అందుకే మానేశా. చెప్పండి ఏం చేసిందంట? మానేశా. తర్వాత నాకు అనుకున్న ఏమీ జరగలేదు. పిచ్చిదానివా, మెంటల్ దానివా అన్న? బుర్ర తక్కువ. దేవుడు నీవు మనుష్యుల వైపు చూడొద్దు, మనుష్యుల ఆలోచనలు, మనుషుల యొక్క మాటల ప్రకారంగా కాదు, దేవుని మీద నువ్వు ఆధారపడ్డావు. దైవజనులు యేసన్న గారు ఎప్పుడు ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళకి చెప్పేవాడు, చివరి దినాలలో, యేసన్న గారు నువ్వు చచ్చిపోతే మినిస్ట్రీ ఏమవుతుంది, ఎవరికి రాసిస్తావు, అసలు ఉంటుందా పోయిద్దా అని ఆయన్నే అదరి పెట్టేవాళ్ళంట. నువ్వు పోతే ఏటు దాటి పోద్దేమో, సేవకులు వెళ్ళిపోతారేమో, సంఘాలన్నీ ఏమైపోతాయి అని అంటే యేసన్న గారు ఒకటే మాట అనేవాడు. ఏమన్నాడు తెలుసా? ఇది దేవుడు స్థాపించింది అయితే కలకాలం నిలిచి ఉంటుంది. హల్లెలూయా. ఇది దేవుడు స్థాపించిన మినిస్ట్రీ కనుక ఇది దేవుడే నడిపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. సేవకులు అందరం కూడా అధైర్యపడిపోయాం. బాబోయ్ అన్న పోయాడు, మా సిస్టర్స్, పాస్టర్స్, బ్రదర్స్ అందరూ అధైర్యపడిపోయారు. ఏమవుతుంది మినిస్ట్రీ ఏమవుతుంది, మమ్మల్ని నడిపించే వాళ్ళు సరిగ్గా చూసుకుంటారా లేదా,
ఏంటి సరిగ్గా నడిపిస్తారు, న్యాయంగా నడుస్తారు, అక్రమం జరుగుతుంది, అన్యాయంగా చేస్తారా, అన్యాయంగా నడిపిస్తారా అని చాలా అధరిపడిపోయినటువంటి పరిస్థితి. కానీ మినిస్ట్రీలో దేవుడు న్యాయవంతుడిగా నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్ర. చెబుదాం గట్టిగా హల్లెలూయా. న్యాయంగానే నడిపిస్తున్నాడు. ఎవరి క్రియలకు తగినట్టుగా వాళ్ళు నడిపిస్తున్నాడు. ఆమేన్. దేవుడు అన్యాయస్తుడు కాదండి. దేవుడు తప్పక న్యాయం కలిగిన వాడు. మీరు ఆలోచిస్తే నువ్వు స్వార్థం లేకుండా ఆలోచించింది, నువ్వు స్వార్థం లేకుండా ఆలోచించుడు. ఆయన తప్పక ఎవ్వరికి ఎలాగా చేయాలో అలా చేసి చూస్తాడు. కొంతమందికి అయితే ఉద్యోగం లేదు, లేకపోతే వ్యాపారం లేదు, లేకపోతే చేతి పని లేదు అనుకున్న వాళ్ళకి ఇచ్చేస్తాడు ఆయన పాపం. కానీ వాళ్ళు నమ్మకంగా ఉండరు కొన్ని విషయాల్లో. ఉద్యోగం లేదని ఉద్యోగం ఇప్పించాడు, పోలీస్ జాబ్ అన్నా ఇంతలో పోతుంది, అంతలో పోతుంది, ఒక్క పాయింట్లో పోతుంది, ఒక్క ట్రైనింగ్లో పోతుంది, ఒక్క దీనిలో పోతుంది అని అంటే మొత్తం మీద పాపం సేవకులు భారం కలిగి ప్రార్థన దేవుడికి కనికరించిపోయాడు. తర్వాత ఇంటికి వెళ్ళి 2-3 నెలల తర్వాత ఆగపడి చూస్తే అంతకుముందు ప్రతి నిత్యం మందిరంలో ఊడ్చేవాడు, కడిగేవాడు, సేవకులు అమ్మడే తిరుగుతూ ఉండేవాడు. తర్వాత జాబ్ వస్తే మొత్తం మీద మనోడు జాబ్ వచ్చింది, మంచి స్థితిలో ఉంటాడని చక్కగా వెళ్తే ఆ ఇంటికి వెళ్తే ఆడు మొత్తం మీద డ్రెస్ వేసుకుంటూ కూర్చొని ఉన్నాడు. తమ్ముడు రే మందిరానికి రావట్లేదు రే మధ్య, అస్సలు టైం లేదన్నా అంటున్నాడు. చెప్పండి, ఏం లేదంట, టైమే లేదంట. కొంతమందికి ఇచ్చి చూస్తాడు, దానిలో నమ్మకం ఉండరు. కొంతమందికి చేసి చూస్తాడు, కానీ నమ్మకం ఉండరు. దేవుడికి మనమే అన్యాయం చేస్తున్నాం చాలాసార్లు. మీరు లేరా కొంతమంది? నేను అనొచ్చలేదు, మేము హొసన్నా మినిస్ట్రీస్లో దశంభాగాలు విషయంలో నేను అసలు ట్రాఫికే ఎత్తను. మామూలుగా విశ్వాసులు ఆశీర్వదించబడటానికి అంటాను. దేవుడికి ఇవ్వాల్సింది, దేవుడికి చేయాల్సింది, దేవునికి దశంభాగం చెల్లించాల్సింది. మీరు ఎంతమంది దొంగలై దొంగిలిస్తున్నారు? మలాకి 3వ అధ్యాయంలో రాయబడినటువంటి విధముగా ఎంతమంది దొంగిలిస్తున్నారో ఒకసారి ఆలోచించండి. గుప్పిడి బియ్యం ఇజ్రాయేలీలు స్త్రీలు ప్రతి పూట రొట్టెలు చేసుకునేటప్పుడు అంత పిండి తీసి దేవునికి పక్కనేసి ఆదివారం విశ్రాంతి దినాన్ని వచ్చేటప్పుడు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళంట. ఇంకా శాస్త్రులైతే ఉప్పులోను, పప్పులోను, జీలకర్రలోను, వాములోను, మెంతుల్లోను, కారంలోను అన్ని దశంభాగం తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళట. అన్నీ. అందుకని యేసు ప్రభుని అంటున్నారు, మేము ఉప్పులోను, పప్పులోను, జీలకర్రలోను దేనిలో కూడా మేము మిస్ చేయలేదు, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాం. క్రొత్త నిబంధన సంఘానికి దేవుడు చెబుతాడు, మీరు శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే, సద్దుకాయల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల విమర్శ దినాన, తీర్పు దినాన మిమ్మలను విమర్శించాల్సి వస్తుంది. జాగ్రత్త. మీరు విమర్శలోనికి తేబడకుండా ఉన్నట్లుగా వాళ్ళ నీతి కంటే మీ నీతి అధికమవ్వాలి. హల్లెలూయా. మీరు ఎక్కడ దొంగలై కానీ, అన్యాయస్తులుగా కానీ, ద్రోహులుగా కానీ, అనమ్మకస్తులుగా కానీ ఏ కోశాన ఉండకూడదు. ఆమేన్. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మన దేవుడు న్యాయం కలిగిన వాడు. చెప్పండి, మన దేవుడు ఎవరు? అన్యాయమే చెయ్యడు. ఆయన నీకు ప్రతిఫలము దయచేయునుగాక. ఆయన నీకు ప్రతిఫలము దయచేయునుగాక. తప్పక నా దేవుని సన్నిధిలో నమ్మకంగా జీవిస్తున్న వారులారా, నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. నా దేవుడు మీరు నమ్మకత్వాన్ని బట్టి దీవించునుగాక, వర్ధిల్లింపజేయునుగాక, ఫలభరితంగా మార్చునుగాక. నీ కుటుంబం, నీ వ్యాపారం, నీ ఉద్యోగాలు ఆశీర్వదించబడునుగాక, అభివృద్ధి చెందునుగాక, విస్తరించుదురుగాక. ఆమేన్. విస్తరించాలి. ఎప్పుడో తెలుసా? దేవుని సన్నిధిలో మనం నమ్మకస్తులమై తర్వాత నమ్మదగిన వారముగా మనం నడుస్తున్నప్పుడు ఆయన అన్యాయమే చేయడు, మనకి న్యాయమే చేస్తాడు. నువ్వు ప్రార్థన చేయి. అందుకని హిజ్కియా ఒక రోషంగా ప్రార్థన చేస్తాడు. నువ్వు మరణం అవుచున్నావు, నువ్వు బ్రతకవు అని చెప్పినటువంటి దినమున వెంటనే హిజ్కియా లేచి, నీ కృపతో నేను ఎలాగా అయ్యా నీ సన్నిధిలో నీతితో సత్యముతో నేను ఎలా నడుచుకుంటున్నా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాడు. మీలో ఉందా ఈ రోషం?
నీ మందిరంలో నేను యేసయ్యా ఇలాగున్నాను, నేను ఎందుకు ఇలాగ అవ్వాలి అని దేవుని దగ్గర దేవుని నిలదీసి అడిగే పరిస్థితి ఉంది. ఒకసారి ఆలోచించండి. నమ్మకత్వం లేదు. ఆ యథార్థ స్థితి రావాలని అంటే ఫుల్ఫిల్గా భక్తి జీవితం చేయాలి. ఫుల్ఫిల్గా శాస్త్రులు, పరిచయులు, సద్దుకాయలు చేశారు కదా, అలా నువ్వు చేయాలి. హల్లెలూయా. చెబుతాం గట్టిగా, హల్లెలూయా. గడి చెప్పాల, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ చెప్పు సంగతులు. దేవుడు అన్యాయస్తుడు కాదు, న్యాయమే జరిగించునుగాక. కోర్టు సమస్యలతో బాధపడుతున్నా, నీ కుటుంబంలో నీకు న్యాయం జరగట్లేదా? నీ అత్త దగ్గర, నీ మామ దగ్గర నీకు న్యాయమే జరుగునుగాక. నీ ఆఫీసులో నీకు న్యాయం జరగట్లేదా? శాలరీ విషయంలో, పని విషయంలో నీకు న్యాయం జరగట్లేదా? నా దేవుడు నీకు న్యాయం జరిగించునుగాక. ఆమేన్. న్యాయము ఏదో తెలుసా? న్యాయమే యేసు. ఆమేన్. న్యాయం ఎవరో తెలుసా? న్యాయమే యేసు. సత్యము, న్యాయము, నీతి యేసై ఉన్నాయి. యేసుక్రీస్తే. ఇంకా ఏంటి, ఈ లోకంలో యేసుక్రీస్తులో తప్ప ఇవి ఇంకెక్కడ దొరకవు మీకు. ప్రవక్తలు, రాజులు, పితామహులు, దేవుళ్ళు అనబడుతున్నటువంటి వారిలో ఎవ్వరిలో దొరకవు. ఈ యేసుక్రీస్తులో ఒక్కళ్ళలో మాత్రమే దొరుకుతాయి. హల్లెలూయా. చదవండి గట్టిగా, హల్లెలూయా. ఆ మధ్య నేను ఎక్కడో విజిటింగ్కి వెళ్తే ఇక్కడో మరి ఎక్కడో మొత్తం మీద అన్నా మందిరానికి రావట్లేదు, సంఘంలో ఎవరు బాగున్నారని అన్నా. నోర్మై సంఘంలో ఎవరు బాగున్నారని అన్నా అంట. నీకెందుకురా? నీకు అవసరమా? నువ్వు దేవుని చూడు, యేసుక్రీస్తుని చూడు, ఆరాధన చూడు. ఆఖరికి బోధించి నన్ను కూడా చూడొద్దు, పాస్టర్ని కూడా చూడొద్దు. దేవుని చూడు. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైనా యేసు వైపు కంటిన్యూ చేయండి. తర్వాత చూలు పలకండి. నేనేమో ఇంజిన్ అనమాట, మీరు వెనకాల భోగిలు. ఇప్పుడు ట్రైన్ వెళ్ళేటప్పుడు ఏ శబ్దం వచ్చింది? చూ అనండి గట్టిగా. అనండి గట్టిగా. చూ అనండి గట్టిగా. ఎవరి వైపు? అందరండి గట్టిగా. ఎవరి వైపు? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైనా యేసు వైపు కంటిన్యూ. ఆ 3 చూలు పలకండి గట్టిగా. చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా, చూడముచ్చటాయనే. హల్లెలూయా. చూద్దాం గట్టిగా, హల్లెలూయా. ఇక అన్యాయం ఏం చేయడం, చేయాల్సిన ప్రార్థన చేయండి, రావాల్సిన ప్రార్థన ఆరాధనలకు రండి. ఏంటి చేయవలసిన విధులు, నియమాలు ఉన్నాయి కదా, దేవుడు మనకు బోధించింది, అవన్నీ చేయండి. తప్పక మీకు ఏ విషయంలో అన్యాయం ఏం చేయడైనా న్యాయమే చేయునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటి, నీ తోబుట్టులే నీకు అన్యాయం చేసి ఉంటారు. సుగుణ కుమారి అని సొంత తల్లి అక్క వాళ్ళ పితరులు, అమ్మాయి నీకు 30 ఎకరం తీసుకోమ్మాయి, చిన్నమ్మాయి నువ్వు ఇదిగో అక్కడ 1/2 ఎకరం ఉంది తీసుకో అని పంచిపెట్టారు. సొంత తల్లి, 2 కుమార్తెలకు న్యాయంగా ఉండాలి కదా. ఏంటి, పెద్ద అమ్మాయితో ఎక్కువ మక్కువగా ఉండి చిన్న అమ్మాయికి ఇద్దరు కలిసి కోర్టుకు వేసేసారు. ఆ పొలంలో, ఆ స్థలంలో కూడా మాకు రావాలి అన్నయ్య. ఇది ఎక్కడ న్యాయం అన్నయ్య? మా అమ్మమ్మ, మా జేజీ మాకు పెట్టింది అన్నయ్య, రాసిచ్చింది. ఇదిగో పేపర్లు కూడా ఉన్నాయి అన్నయ్య, నా పేరు సుగుణ కుమారి అని నా పేరు కూడా ఉందన్నయ్య. వాళ్ళు తిని అమ్ముకొని తిని అప్పులు చేసుకొని ఇప్పుడు నా మీద పడితే నేను ఏడ నుంచి తేవాలి? కోర్టు మెట్లకి 7 సంవత్సరాలు తిరిగితే నేను ఆ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ వెళ్ళినాక ఉపవాస ప్రార్థనలు పెట్టి 3 రోజులు 3 సార్లు ఈ నెలలో ఒకసారి, రేపు నెలలో ఒకసారి అట్లా పెట్టి 3వసారి ఉపవాస ప్రార్థన ముగించంలోనే కోర్టు కేసు ఈమె గెలిచి ఈమెకి ఇచ్చేసారు. చప్పులు కొట్టండి గట్టిగా గట్టిగా. నేను అన్న మాట అదే. ఏమన్నానంటే, దేవుడు నీకు అన్యాయం ఏం చేయడు. నీ తల్లి నీకు చేస్తుంది, నీ తండ్రి నీకు చేస్తాడు, అన్యాయం చేస్తాడు.
నీ తల్లి, నీ తండ్రి, నీ స్నేహితులు, నీ బంధువులు, ఏంటి రక్త సంబంధి, నీ కులస్తులు అందరు నీకు అన్యాయమే చేస్తారు. నీ ఆలోచనలు గ్రహించరు, నీ విధానాలు గ్రహించరు, నీకు అన్యాయమే తలపెడతారు. అయితే నీవు నమ్ముకున్న దేవుడు మాత్రం నీకెప్పుడు అన్యాయమే చేయడు, న్యాయమే జరిగించునుగాక. దేవుడైతే సాతానుగాడు పేతురుపత్రికలో వెలుగుదూత వేషం వేసుకొని చాలామందిని మోసం చేస్తున్నాడు. ఏంటి? యేసుక్రీస్తు అయితే బాహాటముగా, చెప్పండి ఎలాగా? బాహాటముగా ఏంటి? భూమికి ఆకాశానికి మధ్య కోయ మీద, ఇదిగో సిలువ కూడా చేయించాను నేను, జాన్సన్ గారు చెప్పి టేకుది. ఇక్కడికి వచ్చి నాకు ఏమీ లేదని నాకు మనసులో వేదన పడి సిలువ ఉండాలా, సిలువను జయించి లేచిన యేసయ్య ఉన్నాడు మనకు పునరుద్ధానుడై. హల్లెలూయా. ఏంటి? బాహాటముగా, చెప్పండి ఎలాగా? బాహాటముగా యేసుక్రీస్తుని ప్రపంచం అంతా చూసేటట్లుగా సిలువే చంపారు. ఎందుకో తెలుసా? ఆయన మనకు న్యాయం చేయటానికే. ఆమేన్. హల్లెలూయా. థర్డ్ వన్, మూడోదేనా నాలుగోదా? రెండో దినవృత్తాంతాలు రాసినటువంటి పుస్తకంలో 20వ అధ్యాయం 15వ వచనం. రెండో దినవృత్తాంతాలు రాసినటువంటి పుస్తకం 20వ అధ్యాయం 15వ వచనం. ఆలకించండి యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూను ఆలకించండి. ఆత్మ చెప్పు సంగతులు యెహోవా సెలవిస్తున్నాడు, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడొద్దు, జడియొద్దు. ఈ యుద్ధము మీరు కాదు, యెహోవాదే యుద్ధము. చప్పలు కొట్టదా గట్టిగా? యెహోవాదే యుద్ధము, యెహోవాదే యుద్ధము. మీ పట్ల ఆయన యుద్ధం చేయునుగాక. యెహోషాపాతు రాజా, ఇశ్రాయేలీయులారా, యూదావారులారా, ఈ శత్రువులను చూసి మీరు భయపడొద్దు, దిగులు పడొద్దు, చింతించొద్దు. ఆలకించండి, ఆలకించండి. ఆత్మయున్న దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, నీ యుద్ధము యెహోవాయే చేయునుగాక. ఆమేన్. యుద్ధము అనంటే దేశపు బార్డర్లో జరిగేది ఒక యుద్ధం. దేశాలకి మధ్య ఒక యుద్ధం జరుగుతుంది. ఏంటి? అది ఒక యుద్ధం. తర్వాత సోదరా దేవుడు సెలవిస్తున్నాడు. ఇంకా చెప్పనా? కుటుంబ వ్యవస్థలో యుద్ధం, నీ శరీరంలోకి యుద్ధం, నీ ఆత్మీయ జీవితంలో సాతానికి నీకు ఒక యుద్ధం. యుద్ధం ఒకటి జరుగుతుంది. ఆ యుద్ధానికి నీ బలము సరిపోదు, నీ శక్తి సరిపోదు, నీ యొక్క డబ్బు సరిపోదు, నీ జ్ఞానము సరిపోదు, నీ కుల బల మత బలాలు సరిపోవు. దేవుడే యుద్ధం జరిగిస్తున్నాడు. చప్పలు కొట్టండి గట్టిగా. దేవుడే నీకు యుద్ధం జరిగిస్తున్నాడు. దేవుడే నీ పక్షముగా ఆయన వ్యాజ్యమాడునుగాక, ఆయన యుద్ధము చేయునుగాక. యుద్ధములు మీలో ఎందుకు కలుగుచున్న? యాకోబు పత్రిక, మీలో స్వయంకృత అపరాధాల వలన మీలో యుద్ధములు, పోరాటాలు జరుగుచున్నాయి. చెప్పండి ఎలా కలుగుతున్నాయి అంట? చెప్పండి ఎలా కలుగుతున్నాయి అంట? చాలామంది బార్డర్లో జరిగే యుద్ధాల గురించి ఇప్పుడు మనకు అవసరం లేదులే, కానీ మన ఇళ్లలో జరుగుతున్న యుద్ధాల గురించి చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా. బార్డర్లో జరిగే యుద్ధాల గురించి మనకు అనవసరం, కానీ ఇజ్రాయిల్ మీద ఏంటి పేపర్ స్టేట్మెంట్, యూట్యూబ్ స్టేట్మెంట్ ఏంటి? ప్రపంచ దేశాలన్నీ కలిసి వచ్చిన ఇజ్రాయిల్ దేశాన్ని ఓడించలేవు. ఆమేన్, హల్లెలూయా. ఏంటి సంగతి? ఆడ యోధా గోత్రపు సింహం ఉన్నాడు. చప్పలు కొట్టి గట్టిగా. కొదమ సింహం ఉన్నాడు. యేసు ఉన్నాడు, యేసు ఉన్నాడు. యేసు జ్ఞానం ఇస్తున్నాడు. ఎంతది
మన హైదరాబాద్ అంత ఉంటుంది అంతే. ఇజ్రాయెల్ దేశం మన హైదరాబాద్ అంత ఉంటుంది అంతే ఏంటి. కానీ ప్రపంచ దేశాలన్నీ కూడా వణికిపోతున్నాయి, గడగడలాడిపోతున్నాయి. కారణం ఏంటంటే వాళ్ళకి ఇచ్చిన శౌర్యం, జ్ఞానం, ఏంటి బలం అటువంటిది. ఏంటి ఈ రోజున యుద్ధములు దేని గురించి కలుగుతున్నాయి? చదవమాట. మీలో యుద్ధములు పోరాటములను దేని చేత కలుగుచున్నవి? మీ శరీరేచ్ఛల నుండియే కదా మీరు ఆశపడుతున్నారు, మీకు దొరకటం లేదు. చూడండి, వినండి, చాలా మందిలో ఈ యుద్ధాలు, పోరాటాలు, భార్యాభర్తల మధ్య యుద్ధం, కొడుకు తండ్రుల మధ్య యుద్ధం, అక్కా చెల్లెల మధ్య యుద్ధం. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. యుద్ధం యుద్ధం ప్రకటించుకుంటారనమాట. చెప్తానండి, నంద్యాల పక్కన సుంకేశల అనే ఊరుంది. ఆడ విజిటింగ్ పోయినా, ఆడెళ్ళి కూర్చున్నాను. పాస్టర్ గారు ఇంటికే వచ్చాడని పక్కన తోడికోడల యుద్ధం అనమాట. తోడికోడల మధ్య యుద్ధం ఇది. హల్లెలూయా. మామూలుగా దేశాలకు మధ్య ఏం వేసుకుంటారంటే బాంబులు వేసుకుంటారు, లేదంటే పిరంగులు, తుపాకీలు. ఈ మనిషి పక్కింట్లో నుంచి పక్కింట్లోకి మొత్తం మీద వాళ్ళిద్దరి మధ్య ఎప్పటి నుంచో జరుగుతుంది. మొత్తం మీద అన్స్పెక్టెడ్గా మేము వెళ్ళాం, అక్కడ కూర్చున్నాం. వెంటనే ఇది పిల్లి అనుకుంది. ఇది పిల్లి. ఏంటిది? ఇది పిల్లి. ఇంట్లో తిరుగుతుంది పిల్లి. ఆ గోడ ఏంగులోనే వేసి, ఈ మనిషి వేసి అంటది, సే పిల్లా నీ కాళ్ళు ఇరగొడతానే అంటది. ఆమె ఊరుకుంటుంది అని చూస్తే ఆమె గూట్లో ఉన్న కోడిని తీసింది. కోడిని తీసి సిరి అవతలి సిరేసి, ఏంటి సే కోడా వాళ్ళన్న మాటలేని అన్న, కోడిని కాళ్ళు ఇరగొట్టి ఏకలు బీకి సట్లో పెడతానండి. ఓరెత్తిపోయింది. నేను మొత్తం మీద ఇదేదో మధ్యలో ఏదో జరుగుతుంది యుద్ధం, కనిపెడదామని తిన్నగా ప్రభా స్తోత్రం, ప్రభా ఇంటిని కాపాడు, ఆత్రం, ప్రైజ్ లార్డ్, గ్లోరీ, తునారి అనుకుంటూ పోయి 2 ఇళ్ళు అవతలకు పోయా. స్టార్ట్ అయింది. ఏమో జుట్టు ఆమె చేతిలో, ఆమె జుట్టు ఏమో చేతిలో. 2 ఆంబోతులు ఇట్టకుంటే చూసారా, కొమ్ములు ఇరికించుకొని అట్లా ఉంటే అదిగో అనుకోలా రే. అప్పుడు బ్రదర్ చెప్పారు, ఈడు కాదు అక్కడ వాడున్నాడు, రే చెప్పలా ఇక్కడ ఏదో జరుగుతుంది, యుద్ధం జరుగుతుందిరా, బయటకు వస్తే చూడరా మనోడు బాగులనే అని అనుకున్నానా. అది కరెక్ట్గానే 2 ఆంబోతులు ఇరికించుకొని కొట్లాడుకుంటాయా. అట్లా ఏం చుట్టాము ఆమె చేతిలో ఉంది, ఆమె చుట్టూ ఏం చేతిలో ఉండి వదలమే నీ జరుగుతుంది. ఇక వాళ్ళ భర్త వీళ్ళ భర్త అన్నదమ్ముళ్ళే. భార్యల వల్ల ఇద్దరు అన్నదమ్ముల మధ్య మనస్పర్ధలు. రే దానికి చెప్పుకోరా, దానికి చెప్పుకో, రే శాతగాని ఎదవా దద్దమ్మ. ఎవరు? సొంత తమ్ముడు అంటున్నాడు అన్నను పట్టుకుని సొంత, రే ఎదవర్రా నువ్వు, చిన్నప్పటి నుంచి ఎదవేరా, వాళ్ళ భార్య ముందు అంటున్నాడు. పరువు పోయింది వాడికి. రే చిన్నోడు బతికిపోతున్నా, వదిలే పోరా అంటాడు వాడు. పాపం వాడికి ఏం కాస్త కోస్త ప్రేమ, ఏం ప్రేమ ఉంది తమ్ముడని. మొత్తం మీద వీళ్ళిద్దరు కొట్లాడుకుంటుంటే వాళ్ళిద్దరు అరుగుల మీద కూర్చొని ఇటు చూస్తున్నారన్నమాట. సీన్ ఎంతవరకు వచ్చిందని దారిలో పోయే పెద్ద ఆయన, చూడవా తీవా, అది తెగేది కాదు, జుట్టు తెగితే తప్ప అది గొడవ తెగదు. హల్లెలూయా. కోడి ఇసిరేసుకున్నారు, పిల్లి ఇసిరేసుకున్నారు, స్టార్ట్ అయింది ఆడ యుద్ధం. ఎందుకు జరుగుతున్న యుద్ధాలు? మీ భోగేచ్ఛలను బట్టి కదా. మీలో పోరాటాలు, పోట్లాట్లు, గొడవలు, ఇంట్లో అసమాధానాలు ఎందుకు కలుగుచున్నాయి? ఆ భోగేచ్ఛలను బట్టి, ఆ శరీరేచ్ఛలను బట్టి. ఏ రోజైనా పశ్చాత్తాపడ్డావా? ఏ రోజైనా దేవునికి స్థానం ఇచ్చి, స్థలం ఇచ్చి, ప్రభా నా యుద్ధంలో నువ్వు పోరాడయ్యా అని నువ్వు ప్రభు దగ్గర సరెండర్ అయిపోతే, హిజ్కియా లాగా అష్షూరీయులు వాడు కేకలు పెడుతూ వస్తున్నాడు. రబకేగాడు, వాడి పేరేం తెలుసా? చెప్పండి, ఏం పేరు? రబకే. చెప్పండి, అనండి. రబకేగాడు కేకలు పెడుతున్నాడు. యాడికి పోయాడురా మీ రాజు? మీ దేవుడు చేతగాని వాడా? మీ రాజు గాజులు వేసుకున్నాడా? దద్దమ్మ
వెరిపప్పగాడా అని రకరకాలుగా మాట్లాడుతుంటే దేవుడు అంటున్నాడు, నేను విన్నానులే అవన్నీ. యెషయాతో చెబుతున్నాడు, అవన్నీ నేను విన్నాను. ఇదిగో ఈ రాత్రి వాళ్ళు పనుకొనే ఉంటారు, మరలా రేవరు. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా గడి చెప్పాలి, హల్లెలూయా. వాళ్ళు పనుకొని ఉంటారు, లేవరు. బాబా నువ్వు మౌనంగా ఉండు చాలు అంటారు. ఏంటి ఆ రాత్రి ఒక్క దేవదూత వచ్చి 1,00,000 చెప్పండి ఎంతమంది పనుకున్న వాళ్ళు పనుకున్నట్టే ఉన్నారు, లేవలా. యుద్ధం ఎవరిది అనుకున్నావు అక్కడ? యెహోవాది. చెప్పండి ఎవరిది అది? చెప్పండి ఎవరిది? యెహోవాది. కనుక నీవు అతిశయించడానికి ఈ గాడేమీ లేదు. రారా చూసుకుంది, రారా చూసుకుంది, అవసరంలే. నువ్వు దుమ్మెత్తి ఏంటి గొడవకు దిగవలసిన అవసరం లేదు, నువ్వు పోట్లాడటానికి వెళ్ళవసరం లేదు, నువ్వు గొడవలు పడవసరం లేదు, కొట్లాడటానికి అవసరం లేదు, ఏం అవసరంలే. భార్యలారా వినండి, భర్త మీదకి మాటికి చీటికి మాటికి గొడవకి వెళ్ళగాకుండా అదిరిచ్చో బెదిరిచ్చో ఏంటి వాడిని ఉంచుకోవాలని చూసుకోవద్దు. అది తాగుపోతాడో లేకపోతే తిరిగిపోతాడో లేక కొడతాడో లేకపోతే ఏం చేస్తున్నా భయం అంది, నీకు ప్రార్థన చేస్తూ ఉండు. మొదట నువ్వు పశ్చాత్తాపడు. ప్రభా నా శరీర క్రియలు ఏంటి నీ సన్నిధులు నీకు హెచ్చుగాకబడి నీకు హేయంగా ఉన్నానా? సామెతల పుస్తకంలో రాయబడిన చక్కటి మాట ఏంటి తెలుసా? ఒకని ప్రవక్తన యెహోవాకి ప్రీతికరమగునప్పుడు వాని శత్రువులందరూ కూడా వానికి మిత్రులుగా మార్చబడతారంట. దేవునికి స్తోత్ర చెప్పాలండి, హల్లెలూయా. నీ శరీరతో నువ్వు నడిచేటువంటి విధానాన్ని బట్టి అందరూ నీకు మిత్రులుగా మార్చబడతారు. నీవు గర్వంగానో లేకపోతే నీ శరీరంతో పాపము అక్రమం అన్యాయం జరిగిస్తూ ఉన్నావు అనుకో, నీవు ఎవ్వరు కానరాట్లేదు ఏంటి డేక్షాలో పెట్టిన పిల్లిలాగా ప్రవర్తించావు అనుకో, నీ అంటే వస్తూ ఉంటే గొడవలు, యుద్ధాలు, మాటలు, గొడవలు, గందరగోళాలు. నీ కుటుంబ వ్యవస్థలో సమాధానంగా ఉండాల్సిన ఇల్లు, సంతోషంగా ఉండాల్సిన ఇల్లు ఈ రోజున గల్లంత అయిపోతుంది, గొడవలు అయిపోతున్నాయి, అల్లరైపోతుంది. ఏంటి పెద్దోళ్ళు అంటారు మా సైడు, నోరు మంచిదైతే ఊరు మంచిదైద్దట. చెప్పండి ఏమవుతుంది? నోరు ఒకటి మంచిదైతే ఊరంతా మంచిగా ఉంటుందంట. నోరు దూలదనుకో, హల్లెలూయా, నోరు దూలైందనుకో ఏంటి అందరు దూలగా మారుతారు. కనుక దేవుని సన్నిధిలో యెహోవా నీ పక్షాన్ని యుద్ధం చేయునుగాక. నీ శరీర క్రియలన్నిటినీ పశ్చాత్తాపడి ఇడిచిపెట్టుకొని ఆత్మ చెప్పు సంగతులను విని చక్కగా నువ్వు నడుచుకుంటే నీ పక్షాన నువ్వు ఎవరితో పోరాడనక్కర్లేదు. నీ పక్షాన మికాయేలు దూతను పంపుతాడు దేవుడు. ఆమేన్. గాబ్రియేలు దూతను పంపుతాడు దేవుడు. కాపాడే వాళ్ళని, యుద్ధం చేయవారిని పంపుతాడు దేవుడు. వాళ్ళు నీ పక్షా నుండి కత్తి దూసి నీ శత్రువులందరిని బెదిరించి శత్రువులందరితో యుద్ధం చేస్తాడు. మరి ఈ రోజున చాలా మందిలో ఏంటి భర్త భార్యల మధ్య గొడవలు, సమాధానం లేదు, మాటలు లేవు. ఏంటి పిల్లలు అన్నదమ్ముల మధ్య మాటలు లేవు. కారణాలు ఏమిటి? దేవుని సన్నిధిని ప్రవర్తన ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. ప్రశ్నించాలి, ఖండించాలి, హెచ్చరించాలి. బోధలో అన్నీ ఉంటాయి. దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి హెచ్చరింపు ఉంటుంది, ఖండింపు ఉంటుంది, బుద్ధి చెప్పే విధానం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. ఏంటి నేను సరైన మార్గంలో నడిపించే విధానాలు ఉంటాయి. సరిగ్గా చక్కగా నడుచుకుంటే ఏంటి ఈ ప్రతి వాక్యాలు ఆశీర్వాదకరంగా మారుతాయి. హల్లెలూయా. చేతులు గట్టిగా హల్లెలూయా గట్టి చెప్పాలి, హల్లెలూయా. దావీదు పక్షాన దేవుడు ఉండి యుద్ధం చేసినట్లుగా గొలియాతు మీద దేవుడు నీ పక్షా నుండి ఇది మొదలుకొని నీ గ్రామంలో నీ ప్రాంతంలో దేవుడు నీ పక్షా నుండి యుద్ధం చేయునుగాక. హల్లెలూయా. చెబుతాం గట్టిగా హల్లెలూయా. నీ ప్రతివాదులు నీకంటే బలమైన వారు కావచ్చు, నీ ప్రతివాదులు నీకంటే బలమైన గొప్పవాళ్ళు. ఏంటి వాళ్ళ దగ్గర డబ్బు ఉండొచ్చు, సైన్యం ఉండొచ్చు, ఎంతో పలుకుబడి ఉండొచ్చు.
కానీ వారందరికంటే మించినోడు మన దగ్గర ఉన్నాడు, మనలో ఉన్నాడు. హల్లెలూయా. లోకంలో ఉన్నవాడు కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. చప్పలు కొడగడిగా అధికుడు గొప్పవాడు, శక్తి గల దేవుడు, శక్తి సామర్థ్యత కలిగిన వాడు. ఆయన ఏదైనా చేయడానికి రెడీ. ఆయన ఎలీషా దగ్గర శిష్యుడు ఉన్నాడు. చెప్పండి, ఎవరున్నారు? శిష్యుడు. పొద్దుగాలే ఏంటి, సూర్యుడు దించగానే కళ్ళు నెరుపుకుంటూ బయటకు వచ్చేసాడు. ఆడు చూస్తే యుద్ధానికి రెడీ వచ్చినటువంటి గుర్రాలు, రథాలు, సైనికులు హోరెత్తిపోయారు ఊరు చుట్టూరు. ఈయన పరిగెత్తుకుంటూ లోపడి పోయాడు. గురువుగారు, ఇంకేముంది, మన చాప్టర్ క్లోజ్ అయిపోయింది, మనం చచ్చిపోతాం, శత్రువులు చుట్టుముట్టేశారయ్యా సిరియన్లు, మనం ఇంకా బ్రతకం అనంటే, అవునా అని తిన్నగా దైవజనుడు అలాగ తలుపు తీసి చూస్తే అక్కడ దైవజనుడు అంటున్న మాట ఏంటి తెలుసా? దేవా, వీడి కళ్ళు తెరువుమో. హల్లెలూయా. వీడి కళ్ళు తెరువుమో అని చెప్పాడా. వెంటనే వాడి కళ్ళు తెరిపిపడేటట్లు ప్రార్థన చేస్తే వాడు కళ్ళు తెరవబడంలోనే ఆ శత్రువులు వెనకాల ఏంటి, పరలోకం నుంచి అగ్నితో మయమైనటువంటి సైనికులు వారికంటే గొప్పగా నిలబడి ఉన్నారు. చప్పలు కొట్టను గట్టిగా. అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు వారికంటే అధికులుగా అక్కడ నుంచోనున్నారు. హల్లెలూయా. ఈరోజున మనలో సమస్యలను చూసి ఆధారపడుతూ ఉంటాం. మనం చాలాసార్లు శత్రువులను చూసి భయపడిపోతూ ఉంటాం, సమస్యలను చూసి శత్రువులను చూసి ఆధారపడుతూ ఉంటాం. మనలో ఉన్నవాడు, మన పక్షమందు ఉన్నవాడు వారందరికంటే గొప్పవాడు. ఆయన మన పక్షాన్ని నుండి యుద్ధం చేస్తాడని నువ్వు ఆయన పాదాల దగ్గర ప్రార్థన చేస్తే చాలు. తప్పగా దేవుడు నీ ప్రతి సమస్యలో, ప్రతి శత్రుత్వంలో, ప్రతి విరోధత్వంలో యేసు క్రీస్తు నామములో ఆయన నీకు యుద్ధం చేయునుగాక. ఆమేన్. ఆయనే నీకు యుద్ధం జరిగించునుగాక. హల్లెలూయా. చదువు గట్టిగా, హల్లెలూయా. 4th one చదువుకొని మోకరించుకుందాం. 4వ మాట, ఆత్మ చెప్పు సంగతులు చెవుగలవాడు వినుగాక. ఆమేన్. వింటున్నారా? వింటలేదా? వింటున్నారా? తింటున్నారా? ఏమోటి తింటూనే ఉంటారు. ఈ సాపలు తీసినాక ఈ లేడీస్ వైపు అన్ని చాక్లెట్ పేపర్లే. మీకు అందరికీ చాలా భారాలు మోపబోతున్నాను, చాలా బాధ్యతలు నేర్పబోతున్నాను. ఒట్టి ఆదివారం వచ్చిపోతున్నారు, ఒక పరిచర్య భారం లేదు, సంఘం వైపు తిరిగి చూడట్లేదు ఎవరు. ఏంటి, ఇక రాగా కొన్ని భారాలు బాధ్యతలు చాలా అప్పగించబోతున్నాం. హల్లెలూయా. చెబుదాం గట్టిగా, హల్లెలూయా. ఈ కామారెడ్డి గురించి మినిస్ట్రీ నాయకులు కూడా ఒక ఉన్నతంగా భావించి చక్కగా చూశారు, సెంటర్ చర్చిగా చేశారు. దీని విషయంలో మీరందరూ కూడా బాధ్యత వహించి పంపబడినటువంటి సేవకులుగా మాకు లోబడి చక్కగా నడిపింపుకు లోబడి నడుచుకోండి. మరింతగా ఏంటి, ఒక గొప్ప ఘనత వహించినటువంటి సెంటర్గా హొసనా మినిస్ట్రీస్లు మారునుగాక. హల్లెలూయా. అనేకులు చిన్నపోయేటట్లుగా దేవుడు చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. చదువుంది, మరొక మాట చదువుకొని మోకరించుకుందాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఆలకించండి. ఈ లోక విషయములో దరిద్రులైనటువంటి వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తనను ప్రేమించినటువంటి వారికి తాను వాగ్దానము చేసినట్లుగా ఆయన పరలోకపు రాజ్యములోనికి మనల్నందరినీ నడిపించునుగాక. ఆమేన్. ఇప్పుడు 4వ సంగతి, హల్లెలూయా. పరలోకం దయచేస్తాడు ఆయన. ఎవరికి? ఆయన ప్రేమించు వారికి. చెప్పండి, ఎవరికి? ఆయన ప్రేమించు వారికి. మరొకరు చదువుతారు, నా ప్రియ సహోదరులారా
ఆలకించండి. ఆత్మ చెప్పు సంగతులు ఆలకించండి. ఈ లోక విషయములలో దరిద్రులైనటువంటి వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా దేవుడు చేస్తున్నాడు. తనను ప్రేమిస్తున్నటువంటి వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యములోనికి వారసులుగా ఉండటానికి ఆయన మనల్నందరినీ ఏర్పరచుకున్నాడు. ఆమేన్. చూశారు ఎంత భాగ్యవంతులో మనం, ఎంతటి గొప్ప భాగ్యవంతులో చూశారో దేవుడు. దేవుని సన్నిధిలో మనల్ని అందరినీ ఆయన కృపా మహదైశ్వర్యాలను బట్టి ఎక్కడో ఏ పరిస్థితుల్లో ఉన్నటువంటి మనలను దేవుడు మనలను తన స్వరక్తం ఇచ్చి, చెప్పండి ఎలాగా, తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకొని ఏంటి ఓ భయంకరమైనటువంటి ఊపులలో ఉన్నటువంటి మనలను, దావీదు అంటాడు కదా, పాపపు ఊబిలోను దొంగ ఊబిలో కూరుకుపోయిన నన్ను లేవనెత్తేను. ఒక్కొక్కరు ఒక్కొక్క స్థితిలో సాక్ష్యం చెప్పమంటే లేచి సాక్ష్యం చెప్తారు. నేను పలానా పరిస్థితుల్లో నుంచి దేవుడు నన్ను విడిపించాడు, పలానా చీకటి క్రియల్లో నుంచి దేవుడు నన్ను విడిపించాడు, పలానా తాగుళ్ళ నుంచి దేవుడు నన్ను విడిపించాడు, పలానా విషయంలో నేను ఇట్లాగున్నా నిన్ను విడిపించాడు. చూసారా, అంతకుముందు విలువే లేనిటువంటి మన బ్రతుకులను, అభాగ్యులుగా ఉన్నటువంటి మనలను భాగ్యవంతులుగా చేసి ఇప్పుడు మనల్ని ఎలా చేస్తున్నాడంటే పరలోక రాజ్యములో వారసులగునట్లుగా. ఎవరిని? తనను ప్రేమిస్తున్నటువంటి వారిని. చెప్పండి ఎవరినంట? దేవుణ్ణి ప్రేమిస్తున్నటువంటి వారిని ఆయన పరలోక రాజ్యములో ఒక గొప్ప వారసులగునట్లుగా దేవుడు చేస్తున్నాడట. మరి ఈ రోజున ప్రియ సహోదరి సోదరులారా, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నటువంటి విధానాన్ని, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నటువంటి ఏంటి ఆ చక్కటి ఆ రక్షణ అనుభూతిని చేపట్టుకొని ఆ విలువలను కాపాడుకుంటూ దేవుడు ఆ మహిమ కలిగినటువంటి రాజ్యానికి వారసులుగా మనల్ని చేయటానికి నిర్ణయించుకున్నప్పుడు దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత, భారం నీ మీద ఉంది. ఆ బాధ్యత, ఆ భారం కొంతమందికి పొందుకున్నటువంటి రక్షణ విషయంలో ఆ విలువ తెలియక దేవుణ్ణి కొద్దికాలం బాగా ఆయన్ని ప్రేమించి దేవుణ్ణి బాగాని పూజించి ఆరాధించి తర్వాత కొన్ని ప్రతికూల పరిస్థితులకి వెనకబడిపోయి దేవుని సన్నిధి విడిచిపెట్టి దేవుని యొక్క ఆయన సన్నిధిని, ఆయన సముఖాన్ని, సేవకుల్ని, సంఘాన్ని విడిచిపెట్టుకొని లోకంలో కలిసిపోయి పరలోక రాజ్యంలో వారసులుగా అవే ధన్యతను పోగొట్టుకొని చాలామంది ఇదైపోతున్నారు. కనుక దేవుని సన్నిధిలో ఆత్మ చెప్తున్నాడు, మీకు ఒక నిరీక్షణాస్పదముగా, మనందరికి ఒక నిరీక్షణాస్పదముగా పరలోక రాజ్యములో మనల్నందరినీ వారసులుగా మార్చునుగాక. హల్లెలూయా. ఈ మాట ఇస్తున్నాడంటే ఆయన ఎంతో అథారిటీతో, ఎంతో అధికారముతో, పూర్తి స్థాయిలో, పూర్తిగా పరలోకం నుంచి ముద్రలు తెచ్చుకొని దేవుడు మనకి ధైర్యముగా ఈ మాట ఇస్తున్నాడు. కనుక ఏ ఒక్కరూ ఏ విషయంలో చింతించుకోవద్దు. క్రైస్తవులుగా ప్రభు సన్నిధిలో మనల్ని మార్చినటువంటి క్రైస్తవులుగా మారినందుకు ఇంకా సంతోషపడాలి, ఇంకా సంతోషించాలి, ఆనందించాలి. ఎందుకో తెలుసా, నీవు దేవుళ్ళలోనికి రావటం ఒక గొప్ప ధన్యత, ఒక గొప్ప భాగ్యం. ఎందుకంటే కోట్లకు పడగలు తీసిన వారికి లేదు ఈ భాగ్యం. ఎంతోమంది నశించిపోతున్నారు, ఎంతోమంది నరకాగ్నికి ఈడ్చుకుపోతున్నారు. ఈ రోజున మనల్ని ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి తీసుకొచ్చి ఓ చక్కటి ఉన్నతమైన దేవుని కూర్చునేటువంటి సింహాసనం మీద మనల్ని కూర్చుండబెట్టాలని ఆయన ఎంతో ఆశపడుతూ మనల్ని అందరూ చెబుతున్నాడు, మీరు భాగ్యవంతులు. హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ కూడా దేవునికి వారసులు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో, దేవుని ద్వారా మనం రక్షించబడిన వారులారా, మనం అందరం చేయవలసింది ఏంటంటే ఆత్మ చెబుతున్నాడు, ఆయన్ని ప్రేమిస్తూ ఉండాలి. చెప్పండి, ఏం చేస్తూ ఉండాలి? ఆయన్ని ప్రేమిస్తూ ఉండాలి.
ప్రేమించుట పర్యాయ వచనాలు, పర్యాయ పదాలు. పూజించడం, సేవించడం, ఆరాధించడం, దేన్ని వాంఛించడం, ఆయన్ని కొనియాడటం, ప్రేమించటంలో ఉన్న పర్యాయ పదాలు. ఇవి ఆగక నిత్యము కొనసాగించబడుతూనే ఉన్నప్పుడు నిశ్చయముగా దేవుని రాజ్యములో వారసులుగా మార్చబడదుముగాక. అందరూ లేచి నిల్చండి. ప్రభు ఇంటి మాటలు మనందరి హృదయాలలో ఆత్మ చెప్పు సంగతులు చెవగలవాడు.